ఎన్ని స్టాటిస్టిక్స్ వాల్యూస్ ఉంటే అన్ని వేరియన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వేరియన్స్ ఆఫ్ T1 ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 బై 5. ఇక్కడ 1/5 ఉంది కదా, డినామినేటర్ 1/5 ఉంది కదా, దాన్ని అవుట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది 1/25 అవుతుంది. వేరియన్స్ లోపలికి అప్లై చేస్తే ఏమవుతుంది వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2 వేరియన్స్ ఆఫ్ x3 x4 వేరియన్స్ ఆఫ్ x5 అవుతుంది. మీన్ అయితేనేమో మ్యూ తీసుకోవాలి, వేరియన్స్ అయితేనేమో సిగ్మా స్క్వేర్ తీసుకోవాలి. వేరియన్స్ ఆఫ్ x1 వాల్యూ సిగ్మా స్క్వేర్, వేరియన్స్ ఆఫ్ x2 వాల్యూ సిగ్మా స్క్వేర్, వేరియన్స్ ఆఫ్ x3 వాల్యూ సిగ్మా స్క్వేర్, వేరియన్స్ ఆఫ్ x4 వాల్యూ x5 వాల్యూ కూడా సిగ్మా స్క్వేర్ ని సబ్స్టిట్యూషన్ అక్కడ 5 టైమ్స్ సిగ్మా స్క్వేర్ ఆడిస్తే 5 సిగ్మా స్క్వేర్ అవుతుంది. ఓకేనా, 5 టైమ్స్ ఆడిస్తే 5 సిగ్మా స్క్వేర్ అవుతుంది. 5 5 5 5 5 1 5 5 అవుతుంది. ఓకేనా, అంటే వేరియన్స్ ఆఫ్ T1 వాల్యూ ఏమొచ్చింది సిగ్మా స్క్వేర్ బై 5 వాల్యూ 5 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ T2 వాల్యూ ఏమి ఇచ్చిండు, T2 వాల్యూ అని క్వశ్చన్ ఏమి ఇచ్చిండు x1 ప్లస్ x2 ప్లస్ x3 అని ఇచ్చిండు కదా. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ T2 అంటే వేరియన్స్ ని అప్లై చేయాలి. వేరియన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది అప్పుడు x1 ప్లస్ x2 బై 2 ప్లస్ x3 అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వేరియన్స్ ని లోపలికి అప్లై చేస్తున్నా, అప్లైయింగ్ వేరియన్స్. ఓకేనా, వేరియన్స్ ఆఫ్ x1 బై 2 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2 బై 2 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x3 అవుతుంది. ఓకేనా, ఇక్కడ కింద 2 ఉంది కదా, డినామినేటర్ లో 2 ఉంది, వేరియన్స్ x1 కింద x2 కింద 2 ఉంది కాబట్టి దాన్ని కూడా అవుట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది అంటే 1/4 అవుతుంది. వేరియన్స్ నుంచి ఏదైనా కాన్స్టెంట్ ని అవుట్ సైడ్ తీసుకొస్తే అది 1/4 అవుతుంది. ఓకేనా, 1/4 ఆఫ్ వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ 1/4 ఆఫ్ వేరియన్స్ ఆఫ్ x2 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x3 వేరియన్స్ ఆఫ్ x3. ఓకేనా, నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ x అంటే సిగ్మా, వేరియన్స్ ఆఫ్ x2 అన్న కూడా సిగ్మా, వేరియన్స్ ఆఫ్ x3 అన్న కూడా సిగ్మా. అవి అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం చేస్తే మొత్తం మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుంది అంటే 3/2 వేరియన్స్ ఆఫ్ T2 వాల్యూ 3/2 సిగ్మా స్క్వేర్. ఓకేనా, సిగ్మా స్క్వేర్. సేమ్ అదే విధంగా దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. T3 వాల్యూ ఏముంది ఇక్కడ 1/3 2x1 ప్లస్ లాంబ్డా x2 లాంబ్డా x3 ఉంది కదా, లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది మనకు 0 వచ్చింది కాబట్టి ఆ 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం వాల్యూ 1/3 ఆఫ్ 2x1 ప్లస్ x2 మిగిలింది. ఓకేనా, ఇప్పుడు బోత్ వేరియన్స్ అప్లై చేస్తున్నాం, బోత్ సైడ్స్ వేరియన్స్ అప్లై చేస్తే వేరియన్స్ ఆఫ్ T3 ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ 1/3 ఆఫ్ 2x1 ప్లస్ x2 1/3 ని కాన్స్టెంట్ బట్టి అవుట్ సైడ్ తీసుకొస్తే 1/9 ఆఫ్ వేరియన్స్ ఆఫ్ 2x1 ప్లస్ x2 వస్తుంది, వేరియన్స్ ఆఫ్ x2 వస్తుంది కదా. ఇప్పుడు దీనికి 1/9 ఆఫ్ వేరియన్స్ ఆఫ్ 4 వేరియన్స్ ఆఫ్ x2 ని కూడా అవుట్ సైడ్ తీసుకొస్తే వేరియన్స్ ఆఫ్ x1 అవుతుంది. నెక్స్ట్ ఇది వేరియన్స్ ఆఫ్ x2 అవుతుంది. ఇక్కడ 1/9 ఆఫ్ 4 సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్. ఓకే, అంటే 5/9 సిగ్మా స్క్వేర్ అవుతుంది. మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 5/9 సిగ్మా స్క్వేర్, 5/9 సిగ్మా స్క్వేర్. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ T1 వాల్యూ ఏమొచ్చింది 1/5 సిగ్మా స్క్వేర్ వచ్చింది. వేరియన్స్ ఆఫ్ T2 వాల్యూ ఏమొచ్చింది, వేరియన్స్ ఆఫ్ T2 వాల్యూ 3/2 సిగ్మా స్క్వేర్ వచ్చింది. ఓకేనా, వేరియన్స్ ఆఫ్ T3 వాల్యూ 5/9 సిగ్మా స్క్వేర్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 1/5 అంటే ఏంది 0.2, 3/2 అంటే 1.5, నెక్స్ట్ 5/9 అంటే 0.1 సబ్స్టిట్యూట్ చేస్తే 0.5 సంథింగ్ వస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ విచ్ వన్ ఈస్ బిగ్గర్ వన్, ఇక్కడ 1.5 అనేది బిగ్గర్ వన్, స్మాలర్ వన్ ఏంటిది ఇక్కడ 0.2 అనేది స్మాలర్ వన్. కాబట్టి ఇప్పుడు ఏం రాయాలంటే ఈక్వేషన్ స్మాలర్ వన్ ఫస్ట్ రాయాలి, వేరియన్స్ ఆఫ్ T1 లెస్ దెన్ వేరియన్స్ ఆఫ్ T3 లెస్ దెన్ వేరియన్స్ ఆఫ్ T2. ఓకేనా, వేరియన్స్ ఆఫ్ T1 వాల్యూ 0.2 వచ్చింది, వేరియన్స్ ఆఫ్ T3 వాల్యూ 0.5 వచ్చింది, ఇది ఎంత వచ్చింది 1.5 వచ్చింది. ఓకేనా, అంటే స్మాలర్ వన్ ఫస్ట్ రాసిన, నెక్స్ట్ స్మాలర్ వన్, తర్వాత బిగ్గర్ వన్ రాసిన. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇక్కడ లెస్సర్ వాల్యూ ఏదైతే వస్తుందో, లెస్సర్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ వేరియన్స్ ఆఫ్ T1 వచ్చింది కదా లెస్సర్ వాల్యూ, ఆ వేరియన్స్ ఆఫ్ T1 ఏమంటారంటే
బెస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ అంటారు. ఓకేనా, హియర్ T3 ఈస్ కాల్డ్ యాజ్ బెస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ ఆర్ మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ వెన్ కంపేర్ టు T2 అండ్ T3 అని చెప్పాలి. ఓకేనా, ఇది ప్రాసెస్. జస్ట్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అవి వేరియన్స్ ఏదైతే లెస్సర్ వేరియన్స్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోస్ట్ ఎఫిషియంట్ వెన్ కంపేర్ టు అదర్ స్టాటిస్టిక్ వాల్యూస్. ఓకేనా, ఇది ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఉంది, ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద టెస్ట్ స్టాటిస్టిక్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్. టెస్ట్ స్టాటిస్టిక్స్ ఏమొచ్చింది, T1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అప్ టు సో ఆన్ xn బై n ప్లస్ 1. ఓకేనా, నెక్స్ట్ T2 వాల్యూ కూడా ఇచ్చింది. దీన్ని హోంవర్క్ లెక్క చేయండి. దీన్ని సేమ్ ఏం లేదు, జస్ట్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. T1 కి T2 కి వేరియన్స్ ఫైండ్ చేయాలి. T1 కి T2 కి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఆఫ్ T1 వాల్యూ ఏముంది ఇక్కడ, x1 మనకి ఏమని ఇచ్చింది, T1 వాల్యూ ఇచ్చిండు, T2 వాల్యూ ఇచ్చిండు. ఒకటి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేసి రెండింటిలో వేరియన్స్ ఉంది ఏదన్నా బయట 1 బై డినామినేటర్ 1/n² n+1² 1 ఉంది కదా, దాన్ని అవుట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందని చెప్పిన 1/n². ఓకేనా, కాన్స్టెంట్ వాల్యూ టేకింగ్ ఇంటూ అవుట్ సైడ్ దట్ ఈస్ స్క్వేర్డ్ అవుతుంది. ఓకేనా, దట్ టర్మ్ ఈస్ గోస్ టు స్క్వేర్ టర్మ్. ఓకేనా, స్క్వేర్ అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, వేరియన్స్ ఆఫ్ x1, వేరియన్స్ ఆఫ్ x2, x3, x4 అప్ టు సో ఆన్ xn. ఎన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినా x1 అయినా x2 అయినా అప్ టు సో ఆన్ n టర్మ్స్ కూడా దేన్ని ఫాలో అవుతాయి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి. కాబట్టి ఈ సిగ్మా స్క్వేర్. ఓకేనా, వేరియన్స్ ఆఫ్ x వేరియన్స్ ఏంది అక్కడ సిగ్మా స్క్వేర్. ఓకేనా, సిగ్మా స్క్వేర్ ని n టైమ్స్ ఆడిస్తే n సిగ్మా స్క్వేర్ బై n+1 స్క్వేర్ అవుతుంది. n సిగ్మా స్క్వేర్ బై n+1 స్క్వేర్ వచ్చింది. అట్లనే సేమ్ సిమిలర్ ప్రాసెస్ దీనికి అప్లై చేయాలి. దీనికి అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే ఇది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అప్ టు సో ఆన్ n స్క్వేర్. ఓకేనా, ఈ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్. ఓకేనా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్. ఓకేనా, ఆ ఫార్ములాస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సిగ్మా స్క్వేర్ ని కామన్ తీసిన తర్వాత అక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n స్క్వేర్ మిగులుతుంది. అక్కడ n స్క్వేర్ మిగులుతుంది కదా, ఇక్కడ కింద n⁴ ఉంది. n⁴ సిగ్మా స్క్వేర్, అక్కడ సిగ్మా స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే కామన్ తీస్తే ఏమొస్తుంది, n స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n స్క్వేర్. అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఈ n స్క్వేర్ ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతే n³ వస్తుంది. వేరియన్స్ ఆఫ్ T2 ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ 2n+1/6 n³. ఓకేనా, 6n³. ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫిషియన్సీ కి ఫార్ములా చెప్పిన, ఎఫిషియన్సీ ఆఫ్ T1/T2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, వేరియన్స్ ఆఫ్ T1/వేరియన్స్ ఆఫ్ T2. అవి రెండింటిని రాస్తున్నా. వేరియన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ T1/T2 కి ఫార్ములా ఏం చెప్పిన, వేరియన్స్ ఆఫ్ T1/వేరియన్స్ ఆఫ్ T2. ఓకేనా, వేరియన్స్ ఆఫ్ T1 వాల్యూ వచ్చిన ఆన్సర్స్ ని అండ్ వేరియన్స్ ఆఫ్ T2 ఆన్సర్స్ ని సబ్స్టిట్యూట్ చేసి ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయి చూస్తా. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తే సింప్లిఫికేషన్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ T1/T2 వాల్యూ ఏమొచ్చింది, 6/1+1/3 ప్లస్ 2+1/n వచ్చింది కదా. ఇక్కడ ఏం చేస్తామంటే n tends to infinity condition which implies 1/n tends to 0. ఓకేనా, n tends to infinity ఏం చెప్పిన 1/n ని పుట్ n ఈక్వల్ టు 1/n 1/0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఈ టర్మ్ కూడా 0 అవుతుంది. అంటే కింద డినామినేటర్ లో ఏం మిగులుతుంది, 1 ఇంటూ 2 మిగులుతుంది. 1 ఇంటూ 2. నెక్స్ట్ న్యూమరేటర్ లో 3 ఉంది. అంటే
3 అంటే 3 అనేది గ్రేటర్ దెన్ 1 కాబట్టి వేరియన్స్ ఆఫ్ T1 బై వేరియన్స్ ఆఫ్ T2 వాల్యూ ఏమొచ్చింది గ్రేటర్ దెన్ 1 వచ్చింది అంటే వేరియన్స్ ఆఫ్ T2 గ్రేటర్ T1 గ్రేటర్ దెన్ వేరియన్స్ ఆఫ్ T2 హియర్ లెసర్ వాల్యూ ఇస్ T2 ఇక్కడ హియర్ లెసర్ వాల్యూ T2 కాబట్టి T2 ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ వెన్ కంపేర్ టు T1 అని చెప్పాలి ఓకేనా ఇది ప్రాసెస్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఇది ఒక్కసారి మిగతా ప్రాబ్లమ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ట్రై చేయండి అవి రాకుంటే నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం థర్డ్ క్వశ్చన్ x1 x2 x3 is a random sample of size 3 from a normal population with mean mu variance sigma square t1 t2 t3 are the estimators where t1 is equal to x1 plus x2 minus 3 t2 is equal to 2x1 plus 3x3 plus minus 4x2 t3 value 1 by 3 of lambda x1 plus x2 plus x3 ఫస్ట్ ఇక్కడ లాంబ్డా అనే కండిషన్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ అన్బయాస్డ్నెస్ కండిషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ అందులో నుంచి లాంబ్డా వాల్యూ వస్తుంది లాంబ్డా వాల్యూ వచ్చిన తర్వాత విచ్ వన్ ఈస్ బెస్ట్ ఎస్టిమేటర్ అంటే ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ అన్బయాస్డ్నెస్ తర్వాత ఎఫిషియన్ లాంబ్డా వాల్యూస్ తర్వాత అన్బయాస్ అది ఎఫిషియంట్ వాల్యూ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏముంది ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ అన్నాడు కాబట్టి వేరియన్స్ ఏమవుతుంది ఎన్పిక్యూ అవుతుంది ఓకేనా ఇక్కడ ఎన్పిక్యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ బైనామియల్ అయితే ఎన్పిక్యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇది దేని మీద అడిగిండు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ వాల్యూ లాంబ్డానే ఉంటుంది వేరియన్స్ వాల్యూ కూడా లాంబ్డా ఉంటుంది ఇక్కడ వేరియన్స్ అన్నప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి లాంబ్డా వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ ఓకే ఇక్కడ వరకు ఎఫిషియన్సీ ఎస్టిమేటర్ ఓకేనా ఇక్కడ వరకు ట్రై చేయండి మిగతాయి నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడాలి